హలో ఆల్. ఇది మా మామిడి మొక్క చూశారు కదా, పూత ఎలా వచ్చిందో. ఎక్సలెంట్గా వచ్చింది చూసారా అసలు. మేము దీనికి ఏంటంటే యాక్చువల్గా ఇది చూపిస్తాను మీకు, మొక్క చూపిస్తాను ఒకసారి. ఇది మొక్క చూడండి. సో ఇదేంటంటే యాక్చువల్గా ఒక 5 years ఓల్డ్ మొక్క అనమాట. నర్సరీలో తెచ్చాం మేము. పునాస మామిడికాయ తెలుసు కదా మీకు. పునాస మామిడికాయ అంటే మనకి ఇయర్లీ ప్రైస్ వస్తాయి మనకి ఆల్మోస్ట్. సో ఇక్కడ చూడండి, మాకు ఏం చేసామంటే మేము ఇది ఫస్ట్ పోతున్నప్పుడే తెచ్చాము. అయితే ఈ పూత మొత్తం రాలిపోయిందనమాట. రాలిపోయి మళ్ళీ కొన్ని కొమ్మలు మేము విరగొట్టేశాక, అంటే కొంచెం ఈ వైట్ది మనకి ఈ బగ్స్ ఉంటాయి కదా, ఇది పట్టిందని మొత్తం విరగొట్టేసి, ఏది కొమ్మలంతా విరగొట్టేసి ఇప్పుడు చూడండి మీకు చక్కగా చిగురు వస్తుంది. అండ్ మాకు నర్సరీ అతను అడగంగా చెప్పింది ఏంటంటే, మీరు వర్మీ కంపోస్ట్ వేయండి చాలు, ఇలా మీకు వైట్ ఇది వస్తే కనుక నీమ్ ఆయిల్ వేసుకోండి, మొక్క ప్రాపర్గా పెరుగుతుందని చెప్పాడు. చూడండి చాలా బలంగా వస్తుంది మొక్క అయితే ఇక్కడ. ఓకే, సో అంటుకుంది, మంచిగా అంటుకుంది మొక్క. అండ్ పూత కూడా వస్తుంది. సో పూత కూడా మంచిగా నిలబడుతుంది అన్నమాట. మీరు చూస్తే దగ్గర చూపిస్తాను మీకు, పూత కూడా నిలబడే పూత అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ చిగురు వస్తుంది అంటే ఇంకా కొత్త పూత ఎక్కువ రాదు. సో ఈ పూత అయితే నిలబడేటట్టే ఉంది. ఓకే, సో ఇది మా మామిడి మొక్క. ఇంకా మీకేమన్నా టిప్స్ తెలిస్తే ఒకసారి మాకు కామెంట్స్లో పెట్టండి, మేము దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం.